మనుషుని నైజం. మనిషిని వాడుకుంటాడు, ఉపయోగించుకుంటాడు, వాడుకున్న తర్వాత పడేస్తాడు, విరిచేస్తాడు. యూస్ అండ్ త్రో, యూజ్ అండ్ త్రో. కొన్ని కూల్ డ్రింక్స్ టిన్స్లో రాయబడిన మాట క్రష్ ఆఫ్టర్ యూస్. తాగిన తర్వాత, వాడిన తర్వాత దాన్ని నలిపి పడేయండి అని. ఇది మానవ నైజం. డబ్బున్నంత కాలం నేను వాడుకుంటారు, అందమున్నంత కాలం నేను వాడుకుంటారు, హోదా ఉన్నంత కాలం నీతో వాడుకుంటారు, ఒక స్థాయిలో ఉన్నంత వరకు నేను వాడుకుంటారు, ఉపయోగించుకుంటారు. నీ వల్ల ఎంత లాభం రాబట్టుకోవాలో రాబట్టుకుంటారు. అవసరమైతే శవాల మీద కాసులో రాళ్ళు ఏరుకుంటారు. నేను అన్ని విధాలుగా పిండుతారు, వాడుకుంటారు. చివరికి నీ వలన ఏ లాభం లేదు, నీ వల్ల నాకే ప్రయోజనం లేదు అని తెలిస్తే తీసేస్తారు, నలిపేస్తారు, విరిచేస్తారు. ఇది మానవ పద్ధతి. కానీ దేవుని పద్ధతి ఎలా ఉంటుందంటే మొదట మనల్ని విరుస్తాడు, ఆ తర్వాత మనల్ని వాడుకుంటాడు. చపలు కొట్టని గట్టిగా, కొడాలి గట్టిగా. మనుషులు మనల్ని ఉపయోగించుకొని విరుస్తారు, దేవుడు మనల్ని విరిచి ఉపయోగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే యోసేపుని దేవుడు 13 సంవత్సరాలు విరిచాడు. 13 long years. అనుకూలాలన్నీ ప్రతికూలంగా మారిపోయాయి. అభిమాన సంఘాలన్నీ కూడా వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాయి. దేవుడు విరిచినప్పుడు మన చుట్టూ జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయంటే నీ అనుకూలాలన్నీ ప్రతికూలంగా మారిపోతాయి. నీతో ప్రేమగా మాట్లాడిన వారు నీకు విరోధంగా మాట్లాడతారు. సన్నిహితులు దూరం అయిపోతారు. ప్రియులు ప్రాణాల మీదకి వస్తారు. అడుగు పెట్టిన చోటెల్లా బాధకరమైన పరిస్థితి అడుగున నీకు సంభవిస్తాయి. ఎంత ప్రాధేయపడినా సమాధానం రాదు. ఎక్కడ చేయి చాపిన ప్రతి చోట నీకు అవమానం కలుగుతాయి. నువ్వు మేలు చేసే ప్రయత్నంలో ముందుకు దూసుకెళ్తావు, నీకు కీడు సంభవిస్తుంది. చివరికి నువ్వు ఎవరికి మేలు చేసావో వారు సహితం నీ కీడే తలపెడతారు. ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా నీకు ఆనందం, సమాధానం, సంతోషం ఏది కానరాదు. యోసేపు తండ్రి ఇంట్లో ముద్దు బిడ్డ. ఒక్కసారి ఆ అద్భుతమైన అనుభవం, ఆ కుర్చీ దిగాల్సి వచ్చింది. రకరకాల బాధ, రకరకాల వేదన, రకరకాల శోధన, రకరకాల బాధ, ఏదో కోత, గుండె బాధ, ఇవన్నీ యోసేపు జీవితంలో సంభవించాయి. ఇంతకీ యోసేపు తప్పు చేసినోడా, పాపం చేసినోడా? ఒక మూల కూర్చొని ఏడ్చి తన మనస్సాక్షిని, దీపాన్ని వెలిగించి పరిశోధన చేసిన ఒక్క తప్పు కానరాదు. నాకెందుకు ఇలా జరిగింది ప్రభు? నేనేమైనా ద్రోహం చేశానా నీకు? ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడానా? ఎవరి మీదైనా పగ పెంచుకున్నానా? కసిగా మాట్లాడానా? నేను అందరితో ప్రేమగా మాట్లాడి అందరి ఆశీస్సులు కోరేవాడిని కదా. నేను ఎంత విచారించినా ఒక్క తప్పు కానరాకపోయిన పరీక్షలో నాకెందుకు ఈ బాధ? 1, 2, 3, 13 years. ఎంత యథార్థంగా, ఎంత పవిత్రంగా జీవించే ప్రయత్నంలో కూడా అతనికి అడుగడుగున సంభవించింది నింద, అవమానం, బాధ, ఎదకోత. తన చుట్టూ ఎవ్వరూ కానరాని పరిస్థితి, ఒంటరిగా విడనాడబడిన పరిస్థితి. అయ్యో, ఎందుకు ఇలా జరుగుతుంది?
దీనికి సమాధానం 13 సంవత్సరాలు జోసెఫ్కి అందలేదు. ఎంత ప్రార్థన చేసినా తన శ్రమల మార్గం వెనుక ఉన్న దేవుని ఉద్దేశం తనకు బయలుపరచబడలేదు. హి వాజ్ సైలెంట్ ఇన్ ఎవ్రీ ట్రయల్. మౌనంగా ఉన్నాడు. నాకెందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించలే, మౌనంగా సహించాడు. 13 సంవత్సరాలు అయిపోయాయి. తాను నడవవలసిన మార్గం, ఆ శ్రమ, ఆ బాధ, ఆ పరీక్ష ముగించిన తర్వాత 13 సంవత్సరాల తర్వాత దేవుడు మామూలుగా వాడుకోలేదు, లోకల్లో వాడుకోలేదు, ఇంటర్నేషనల్ రేంజ్గా తన మారి పారిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంటర్నేషనల్ రేంజ్ అయిపోయింది యోసేపుది. డేవిడ్ 40 years, ఎన్ని శ్రమ, ఎన్ని బాధ, నిద్ర లేదు, తిండి లేదు, సుఖ నివాసం లేదు. ఊరూరు తిరుగుతాడు, కొండలు, గుహలు, లోయలు దాక్కుంటాడు. ఏ సమయంలో ఏ శత్రు అటాక్ చేస్తాడో అర్థం కాని పరిస్థితి. దేశ దిమ్మరిలా 40 సంవత్సరాలు తిరిగాడు. ఆ 40 సంవత్సరాలు దేవుడు డేవిడ్ని విరిచాడు. ఆ తర్వాత 40 సంవత్సరాల విలువబడిన కోర్స్ ముగించిన తర్వాత ఏకంగా దావీదుకి సింహాసనమే అనుగ్రహించాడు. చప్పట్లు కొడతారా గట్టిగా? హల్లెలూయా. మోసెస్, అతనికి కూడా 40 సంవత్సరాల కోర్స్, 1, 2, 3, 4 కాదు. మనం 2 సంవత్సరాలు బాధపడితే చాలా గ్రేట్ అనుకుంటాం. 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా నాకు విడుదల లేదా అంటాం. డేవిడ్, మోసెస్ 40 years. దేవుడు మోషని ఎంత విరిచాడండి, ఎంత బ్రేక్ చేశాడు. ఎక్కడ రాజభవనంలో పుట్టి పెరిగినాడు, రాజభోగాల యందు అలవాటు పడినవాడు, రాజ వస్త్రాలలో తూగినవాడు, చుట్టూ 100 మంది, తన అవసర హక్కలు తీర్చటానికి 100 శ్రేష్టమైన పరిచారకులు ఎప్పుడు మోషే చుట్టున్నారు. ఎంత ఉన్నతమైన స్థాయి మోసెస్ది. తీసుకొచ్చి గొర్రెల మధ్యలో పెట్టాడు, కొండలు, లోయల మధ్యలో పెట్టాడు. 40 years విరిచాడు. ఆ తర్వాత గొర్రెల కాపరి పోస్ట్లో నుంచి ఇశ్రాయేలు కాపరిగా ప్రమోషన్ దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. విరిచి ఆశీర్వదిస్తాడు. నా మనసులో నాటుకున్న కొన్ని పదాలు ఆయా సమయంలో టచ్ చేస్తుంటాను. అదొక అద్భుతమైన పాఠం. ఏమిటా పాఠం అంటే, విరిగినవే దేవుడు వాడుకుంటాడు, విరగకపోతే దేవుడు వాడుకోడు. ఇప్పుడు మనుషులు ఉన్నారనుకోండి, మనుషులకు ఏది కావాలో తెలుసా? విరగనివి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కుండ కొనటానికి వెళ్ళారు, రంజన్. అక్కడ ఏ చిన్న క్రాక్ వచ్చినా దాన్ని మీరు రిజెక్ట్ చేస్తారు. మేము కూడా కుండలు కొన్న రోజులు ఉన్నాయి. స్తోత్రం. ఒక రోజంతా నీళ్ళు పోసి పెడతాం, మరుసటి రోజు ఉదయకాలం ఆ కుండలో నీళ్ళు కొంచెం తగ్గి చెమటగా బయటికి వస్తే ఓకే. రంధ్రం పడి ఎక్కడి నుంచి టప్పును కారితే ఆ కుండ ఇచ్చి ఇంకో కుండ తెచ్చుకుంటాం. ఒక కుండ మాత్రమే కాదు, ఏ వస్తువు అయినా సరే చిన్న క్రాక్, చిన్న చిరుగుడు, చిన్న నలుగుడు, చిన్న మరక, చిన్న దెబ్బ కనిపిస్తే పొరపాటున నువ్వు తీసుకో, నీకు అక్కర్లేదు అలాంటిది. కానీ ఒకసారి దేవుని వైపు చూస్తే
ఆయనకు కావాల్సింది ఏదయ్యా అనంటే విరిగి నలిగిన హృదయమే ఆయనకు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేల విరగాలి, పంటనివ్వాలి. రొట్టె విరగాలి, ప్రజల ఆకలి తీరాలి. బండ పగలాలి, ప్రజల దాహం తీరాలి. కుండ పగిలితే వెలుగు బయటికి రావాలి, శత్రుపై విజయం రావాలి. మేఘము విరగాలి, వర్షము కురవాలి. ఇంకో శ్రేష్టమైన మాట చెప్పాలంటే, అన్నిటికంటే ప్రధానమైంది, నీవు దేవునికి ఒక నివాసంగా మారాలంటే నువ్వు ఉన్న పాటున భక్తిగా ఉంటే కుదరదు. అందుకే నీలో తన నివాసం కల్పించుకోవటానికి నీ జీవితాన్ని విరిచి నలిపి ఆ మీదట దేవుడు ఆశీర్వదిస్తాడు. విరిగి నలిగిన హృదయమే దేవునికి, చెప్పండి 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 గట్టిగా, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టము. అందులోనే దేవుడు నివాసం చేస్తాడట. పగిలిన వాటిని మనుషులు రిజెక్ట్ చేస్తాడు, పగిలిన వాటిని దేవుడు కోరుకుంటాడు. దేవుని కోరికకి మనిషి కోరికకి ఎంత తేడా ఉందండి. గ్రేట్ డిఫరెన్స్. మనుషుల దృష్టిలో విరిగితే దాని విలువ తగ్గుతుంది. షోకేసులో ఒక మంచి యాంటిక్ పీస్ ఉందనుకోండి, ఒక సిరామిక్ జార్, ఫ్లవర్ వాజ్, చాలా అందంగా తీర్చిదిద్దావు, షోకేసులో పెట్టావు. కానీ ఏదైనా పొరపాటున ఏదైనా సమయంలో అది చిన్నగా విరిగి పైన కొంచెం పగిలిన దాని స్థానాన్ని కోల్పోతుంది. ఇక ఎన్నడూ ఆ షోకేస్ పీస్ని షోకేస్లో పెట్టావు, తీసి మూలకు పెట్టేస్తా. ఎందుకంటే అది విరిగింది కనుక. దానికి ఉన్న గౌరవం పోతుంది. యాక్సిడెంట్ అయిన బండికి రీసేల్ తక్కువ. దెబ్బ తగిలిన వాటికి, నలిగిపోయిన వాటికి విలువ ఉండవు, గౌరవం పోతాయి. ఇదంతా మనుషుల మధ్యలో జరుగుతున్నాయి. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎంత విరిగితే అంతగా ప్రకాశిస్తావో. అందరూ రెండు చేతులెత్తి బిగ్గరగా చెప్తారా? ఇంకా హల్లెలూయా.